40 దాటిన తర్వాత మనకి ఇదివరకు చెంబట్టుకు కాశీకి వెళ్ళిపోయేవాళ్ళు బాధ్యతలన్నీ వదిలేసి. అవును, ఓకే, అది భార్యని తాతయ్యలు ఆ టైంలో. ఎందుకంటే 40 దాటిన తర్వాత అబ్బాయిలకి అప్పటి వరకు కాపురం చేసిన భార్య గాని, బాధ్యతగా చూసుకున్న పిల్లలు గాని, ఒక సొసైటీలో ఒక పేరు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఆ స్టేజ్ కి. అవును, సో ఆ పేరు అదే పని గాని నచ్చదు. అబ్బాయిల బాడీ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ సైకాలజీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ దశలాగా వీళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్ నీడ్ ఎక్కువ అవుతుంది అబ్బాయిలకి. ఓకే, 40 తర్వాత. 40 తర్వాత వాళ్ళకి ప్రశాంతత కోరుకుంటాడు మగవాడు. ఆడవాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు ఎంత చేసిన ఒక హీరో, ఒక డాడ్ అంటే ఒక హీరో, భర్త అంటే ఒక హీరో లాగా. అబ్బాయి ఈజ్ అ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. అబ్బాయి యాటిట్యూడే అది. భార్య కానీ పిల్లలు కానీ అంతసేపు అది చేయలేదు ఇది చేయలేదు అలా చూడటం అనేది తగ్గిపోద్ది. చూడరు అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10, 15, 20 yearsలో ఇంకొక రిలేషన్షిప్ లో కిక్ అనేది స్టార్టింగ్ కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని సరదాగా బయటకు తీసుకెళ్ళి ఏదో ఒక చిన్న గిఫ్ట్ లేకపోతే ఒక 10-20 వేలు షాపింగ్ చేస్తేనో నిన్న ఆ రోజుకి అది మహారాజులో ట్రీట్ చేస్తుంది. సో ఫర్ దెమ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ ఫర్ దెమ్ దట్ ఈస్ లైక్ మగాడ్లాగా ఫీల్ అవడం అనేది ఆల్ టుగెదర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే భార్యలలో ట్రీట్ చేయట్లేదా, మేము ఇన్ని సంవత్సరాలు చేయలేదా, చేసిందంతా పోయిందా, ఈ వర్షన్ కూడా మనం వినికిడిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న మన బుర్రలోకి ఆ నీడ్ ఆఫ్ అ వైఫ్ కన్నా నీడ్ ఆఫ్ బీయింగ్ అ మ్యాన్. నేను మగాడిని, నేను తోపుగాడిని, నేను పోటుగాడిని, వాళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ మొదలవుతుంది. కెరియర్ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ అమాల్గమీస్ మొదలవుతాయి. సో ఒక అందం, ఎంజాయ్మెంట్, అంటే అలాంటి పదజాలం మనం వాడకూడదేమో కానీ ఒక అందం, ఆకర్షణ, అందం, అది ఫిజికల్ అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, అండ్ మెంటల్గా అవనివ్వండి. కొత్త అందం, ఒక అద్భుతం, కొత్తదనం, ఉన్నది కాకుండా ఏదో ఒక లేని ఒక ఉత్సాహం. అప్పుడే కదా హీ గెట్ ఎక్సైటెడ్. ఉన్నది ఎగ్జిస్టింగ్ తెలిసింది దానికన్నా ఒక దానికి అట్రాక్ట్ అవడం అనేది మానవ సహజం. ఇది డిఫాల్ట్ గా అవుతుందని పెద్దవాళ్ళు గమనించి చెంబుట్టుకొని ఇద్దరిని కాశీ పంపించేసేవారు. చిక్కుట్టుడు కొట్టుకోకుండా ఎవడి బాట వాడు వెతుక్కొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన దగ్గర హాల్ట్ అయ్యి భగవద్ దర్శనం చేసుకొని ఏం కావాలంటే అది తిని ప్రశాంతంగా చక్కగా వెళ్ళి తిరిగి రమ్మని.